మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులారా, ఈరోజు మనం ఒక విలువైన వారసత్వం గురించి చెప్పబోతున్నాము. అయితే నా బౌద్ధ అన్వేషణ నేను మొదట స్టార్ట్ చేసినప్పుడు బస్సుల్లో ప్రయాణం చేస్తూ, ఆటోల్లో ప్రయాణం చేస్తూ అన్వేషణ కొనసాగించాను. అయితే గుంటూరు జిల్లాలో మొదటి దశ నా అన్వేషణ సాగుతున్నప్పుడు 13 రోజులు ఆ జిల్లాలోనే గడిపాను. అసలు చేజర్ల గ్రామము కపోతేశ్వర ఆలయం వెళ్ళాలని అనుకోలేదు. కానీ ఆ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ఈ చేజర్లలోని కపోతేశ్వరంలో బౌద్ధ ఆరామం ఉందని, దానికి సంబంధించిన ఆధారాలు చాలా ఉన్నాయని చెప్పేసి నాకు తెలిసిన తర్వాత ఎలాగైనా సరే వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను. అంటే నాగార్జున కొండ దగ్గర అనుపు యూనివర్సిటీ షూటింగ్ చేసి తర్వాత మాచర్ల వెళ్ళాను. మాచర్ల వెళ్ళినప్పుడు వాస్తవం చెప్పాలంటే నా దగ్గర లాడ్జ్కు సరిపడా డబ్బులు లేకపోయేసరికి ఆ రోజు రాత్రి బస్టాండ్లోనే పడుకొని వేకువజామున అంటే బస్సులో బయలుదేరి వచ్చేసాను. అతి కష్టం మీద అక్కడ చేజర్ల చేరుకున్నాను. ఆటోలో బయలుదేరి 2-3 చోట్ల ఆగుతూ బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక విషయానికి వస్తే, చేజర్ల కపోతేశ్వరాలయం బౌద్ధ ఆరామం అని మాత్రమే చెప్పిన చరిత్రకారులు బహుశా ఎవరు దాని వివరాలు అందించలేదు. బౌద్ధ పరిశోధకులు, ఔత్సాహికులు తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని సందర్శించండి. నిజమే, మంచి కంటెంట్ ఉన్న, మంచి సబ్జెక్ట్ ఉన్న ప్రాంతం అది. ఎందుకంటే దేశవ్యాప్తంగా పురావస్తు పరిశోధనల్లో బయలుపడిన స్తూపాలు, చైత్యాలు అసమగ్రమంగా పునాదుల స్థాయినే ఉన్నాయి. ఈ పునాదులపై పూర్తి కట్టడం ఎలా ఉంటుందో ఊహ మాత్రమే చేయగలం. కానీ చేజర్ల బౌద్ధ కట్టడాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా గుర్రపునాడ ఆకృతిలోని ప్రధాన చైత్యం చూడదగ్గ ప్రాంతము, చూడదగ్గ ప్లేసు, చూడదగ్గ నిర్మాణం. నిజం చెప్పాలంటే చాలా మనము నా అన్వేషణలో నేను చూసినప్పుడు ఆనవాళ్ళు మొత్తం భూస్థాపితం అయిపోయింటాయి. కానీ చేజర్ల గ్రామంలో ఈ యొక్క నిర్మాణం ఏదైతే ఉందో గుర్రపునాడ ఆకారంలో కావచ్చు, గజపుష్టి ఆకారంలో ఉండే నిర్మాణాలు, అంటే ఏనుగు ఆకారంలో పైన గోపురం ఉంటుంది. అదే బౌద్ధ నిర్మాణంలో అదొక భాగం. అంటే ఈ యొక్క వాస్తు నిర్మాణంలో గజపుష్టి ఆకారం కూడా ఒకటి. ఇక మనము ఈ యొక్క ఆరామాల గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా నరసరావుపేటకు, అంటే ఇప్పుడు గుంటూరు జిల్లా కాదు, ఇప్పుడు నరసరావుపేట జిల్లా అయింది, 20 కిలోమీటర్ దూరంలో చేజర్ల అనే గ్రామానికి చివర 3 ప్రాచీన సంఘారామాలు ఉన్నాయి. త్రిశరణాలకు ప్రతీకగా వీటిని ఆనాడు నిర్మించి ఉండవచ్చు. ఇవి నేడు హిందూ దేవాలయాలుగా మారిపోయి పూర్తి పాడై ఉన్నాయి. కృష్ణానది నుండి విడిపడిన ఒక పాయ ఉబక వాగు అంటారు, అది ఇప్పుడు లేదు. అసలు చెప్పాలంటే ఆ వాగు కేవలము ఆనవాళ్ళు మాత్రమే ఉన్నాయి. సో మిత్రులారా, ఈ కథనం వచ్చేసి 20 సంవత్సరాల క్రితము పిల్లి రాంబాబు గారు రాసిన పుస్తకంలోంచి నేను చెప్తున్నా మీకు. అయితే అప్పుడు ఉన్న నిర్మాణాలు ఇప్పుడు లేవు. అంటే పిల్లి రాంబాబు గారు అంతకుముందుకున్న నిర్మాణాలు ఆయనకున్న కాలానికి చాలా మారితే ఇప్పుడు ప్రజెంట్ చాలా చేంజ్ అయిపోయాయి. అయితే అన్నగారు పర్యటించి చెప్పినప్పుడు చూసిన ఆనవాళ్ళు మీకు వీడియోలో తెలిసిపోతుంది ఉన్నాయా లేవా. కానీ ఆయన ఏం చూశాడు, ఏం రాశాడో చదువుతాను, చూడండి, వినండి. అలాగే నేను షూటింగ్ చేసిన వీడియోని మీరు చూస్తూ ఉండండి. గ్రామానికి చేరుకున్న మొదటి సంఘారామం నేడు వైష్ణ ఆలయంగా మారిపోయింది. 40 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార చైత్యం లోపల చలువరాతి స్తంభాలతో శోభాయమానంగా నిర్మించారు. భిక్షువులు ఉన్నత స్థాయి చర్చలకు దీనిని ఉపయోగించేవారు. చైత్యాలం ముందు అశోకుని 22 అడుగుల ఎత్తుగల ఏకశిల స్తంభం ఒకటి ఇప్పటికీ నిలిచి ఉన్నది. ఒకప్పుడు స్తూపాగ్ర భాగంలో చలవరాతితో మలిచిన కపోతం అంటే పావురం ఉండేదని, కాలక్రమంలో నేలకూలి శిథిలమైపోయిందని స్థానికులు వివరించారు. ఈ గ్రామ పూర్వనామం కపోతపురం. మళ్ళీ చెప్తున్నాండి, ఈ గ్రామం పూర్వనామం కపోతపురం. రేచర్ల గోత్రాజుల పాలనలో ఇది చేజర్లగా మారినది.
చేజర్లలోని సంగారమాలు అశోకుని కాలానికి చెందినవిగా నిర్ధారణ చేయవచ్చు. అశోకుడు తన రాజ్యమంతటా బౌద్ధ ధర్మాన్ని నెలకొల్పి తద్వారా శాంతిని ఏర్పాటు చేయటకు అనేక స్తూపాలను, వాటి ఆగ్రాలపై 4 సింహాలు, వృషభం, పావురం మొదలగు జంతువుల శిలాప్రతిమలను తలాటాలుగా ప్రతిష్ఠించాడు. జాతక కథల ప్రభావము, జీవన కారుణ్యానికి చిహ్నముగానో వీటిని నిలిపాడు. చేజర్ల సంగారమాలను గూర్చి జాతక కథల్లో కపోత జాతక కథ, శిబి జాతక కథలో ప్రస్తావించబడినది. శిబి చక్రవర్తి ఈ ప్రాంత బౌద్ధ ధర్మాన్ని ముడిపెట్టడం పరిశోధించాల్సిన అంశం. ఇక రెండవ సంగారామం గురించి చెప్పుకుంటూ పోతే, గ్రామానికి కొద్ది దూరంలో చిన్న పర్వతంపై నిర్మించబడి ఉన్నది. వృత్తాకారపు చైత్యం లోపల 8 అడుగుల ఎత్తుగల చలవరాతి స్తూపం ఉన్నది. దీనిని నేడు స్థానికులు సుబ్రహ్మణ్య స్వామిగా పూజిస్తున్నారు. వాస్తవానికి పైకి ఎక్కలేకపోయాను, ఆయాసపడుతూ ఎక్కాను మొత్తానికైతే. మూడవదైన ప్రధాన సంగారమం 2 ఎకరాల స్థలంలో తూర్పు ముఖంగా నిర్మించబడింది. చుట్టూ 8 అడుగుల ఎత్తైన ప్రాకారము, ప్రధాన చైత్యానికి అభిముఖంగా ప్రాకారంలో సింహద్వారం నిర్మించారు. ఇది చైత్యంలోనికి ప్రవేశించడానికి ముఖద్వారం మాత్రమే కాదు, చైత్యం లోపల త్రిశరణాలు, పంచశీల, అష్టాంగ మార్గాలను బోధిస్తున్నప్పుడు ఉపాసకులు తిలకించడానికి వీలుగా దీనిని నిర్మించారు. చైత్యానికి చుట్టూ 28 ఉద్దేశక స్తూపాలు, చైత్యానికి చుట్టూ 28 ఉద్దేశిక స్తూపాలు ఉన్నాయి.
ఒక్కొక్కటి 3x3x5 అడుగుల సైజులతో చతురస్రాకారపు పునాదిపై గోడలు నిర్మించి అర్ధగోళాకృతి అండాన్ని పైకప్పులో ఉంచారు. లోపల 3.5 అడుగుల ఎత్తుగల పాలరాతి స్తూపం ఉన్నది. ఈ ప్రాంగణంలో నల్లటి జలతారు నునుపు రాళ్లపైన అశోక్ని బ్రహ్మి శాసన ఫలకాలు 8 ఉన్నాయి. ఆగ్నేయం వైపు ఎత్తైన వేదికపై 16 స్తంభాలతో కూడిన మండపం నిర్మించారు. దక్షిణం వైపు ప్రత్యేక ప్రాకారంలో 60 అడుగుల లోతు గల బావిని రాళ్లతో నిర్మించి మెట్లను ఏర్పాటు చేశారు. పురావస్తు శాఖ ఈ సంగారామాలను బౌద్ధ కట్టడాలుగా గుర్తించి హోర్డింగ్లను ఏర్పాటు చేసింది, అంటే బోర్డులు పెట్టింది. అక్కడ హిందూ దేవాలయం కపోతేశ్వర ఆలయంగా కేవలం పేరు మారిన హిందూ దేవులు ప్రతిమలు గాని పూజాది కార్యక్రమాలు గాని ఇక్కడ లేవు. మొదట ఈ సంగారామాలు క్రీస్తు పూర్వం అంటే బిఫోర్ కామన్ ఎరా 3వ శతాబ్దిలో థేరవాద శాఖ మొదలై తర్వాత మహాయాన శాఖగా నేటికి వెలుగొందుతున్నాయి. అంటే మహాయాన శాఖ అంటే 1వ శతాబ్దం కుషాన్ చక్రవర్తుల నుంచి మొదలవుతుంది. ఆనంద గోద్రిజులైన 3 స్థానిక ప్రభువులు చేజర్లను రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వారిలో దామోదర వర్మ అంటే సాధారణ శకం 295 నుంచి 315 వరకు ఆయన పరిపాలన. అత్తివర్మ అంటే 395 నుంచి 420 వరకు పరిపాలించారు. కాందార రాజు అంటే 615 నుంచి 620 వరకు ఆయన పరిపాలించారు. మధ్యకాలంలో పాలించిన వారి వివరాలు తెలియలేదు. కాందరాజు కాలంలో సంగారామాలు కపోతేశ్వరులుగా మారిపోయాయి. దీనిని బట్టి 7వ శతాబ్ది వరకు ఇది బౌద్ధుల ఆధీనంలోనే ఉన్నాయని తెలుస్తుంది. అంటే ఇది 7వ శతాబ్దం వరకు వజ్రయాన కల్చర్గా ఉంది. అయితే ఇక్కడ మనము చరిత్రలో కూడా కొన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నగారు చెప్పినట్టు ప్రకారం అయితే అది 7వ శతాబ్దం కాదు, మ్యాక్సిమం 9-10 శతాబ్దాల మధ్యన కాందరాజు పాలనలో సంగారామాలు కపోతేశ్వర ఆలయంగా మారిపోయాయనేది ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇది మిత్రులరా ఒక కపోతేశ్వర ఆలయం గురించి నేను సేకరించిన సమాచారం. వాస్తవం చెప్పాలంటే మంచి సమాచారము ప్రజలకు తెలియజేయడానికి దొరికిందని చెప్పేసి నేను సంతోషపడుతున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడినా లేకుంటే పదాలు స్పష్టంగా పలకలేకపోయినా మన్నించండి. చివరిదాకా చూసినందుకు మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, 10 మందికి పరిచయం చేయండి. నమో బుద్ధాయ్. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.